ఎస్ కళ్యాణి గారు, పోలీసులు భరోసా ఇవ్వాలి. ఎవరికైనా అన్యాయం జరుగుతోందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే స్పందించాల్సింది పోలీసులు భరోసా ఇవ్వాలి. అక్కడ వ్యవస్థే అలాంటి భరోసా ఇవ్వకపోతే సీఎం గారు మాట్లాడరు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు. మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? ఎక్కడికి వెళ్ళాలి మహిళలు? అదే అర్థం కాని పరిస్థితిలో ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోమ్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా పనిచేస్తుందంటే వాళ్ళని ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన సొంత సర్వేలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నాన్ ఫంక్షనింగ్ అని వచ్చిందని మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఇది ఎంత సిగ్గుచేటు. అలా రావడానికి కారణం ఏంటి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది సీఎం, అలాగే హోం మంత్రి గారు. వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉంది. నాన్ ఫంక్షనింగ్ అని ప్రజలు సర్వేలో తేల్చారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అండి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, హోంమంత్రి గారు తన పదవి సరిగ్గా చేయట్లేదు, తన విధులు సరిగ్గా నిర్వర్తించట్లేదు అని చెప్పారు. మీకు ఒకటే అడుగుతున్నాను ఈశ్వర్ గారు, ఎక్కడైనా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఏ సంఘటన దగ్గరికైనా హోంమంత్రి గారు వెళ్ళి ఆ బాధిత మహిళలకి ధైర్యం చెప్పారా? ఎంతసేపు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆంధ్రాకి తాలూకా ఆడియో ఫంక్షన్ కి వెళ్ళారండి. ఆడియో ఫంక్షన్ కి వెళ్ళేంత టైం ఆవిడకి ఇలాంటి బాధిత మహిళలకి సపోర్ట్ గా నిలబడడానికి లేదు. అమ్మ హోంమంత్రి గారు, నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్రాకి తాలూకా ఫంక్షన్ కి వెళ్ళారు కదా, మరి మీ మంత్రి తాలూకా పిఏ చేసిన ఈ దురాగతం దగ్గరికి వెళ్ళి ఆ పిఏ శిక్షించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి వ్యవస్థ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థని సర్వనాశనం చేసేశారు. వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేట్టుగా చేయట్లేదు కాబట్టి ఈ రోజు క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ 4% పెరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది అక్కడ. మరి మేడం గారు ఆడియో ఫంక్షన్కి వెళ్తే తప్పే ఉంది మేడం? ఇలాంటి వాటికి ఆవిడకి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది తప్ప ఇలా బాధిత మహిళల్ని ఆదుకోవడానికి కానీ ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించడానికి కానీ ఆవిడకి టైం లేదండి. అందువల్ల ఈ రోజు ఈ వీళ్ళు అధికారంలోకి వచ్చాక రేపులు, మహిళల మీద జరిగిన రేపులు 9% పెరిగాయండి. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక మద్యము, డ్రగ్స్, అలాగే గంజాయి వినియోగం కూడా 21% పెరిగిందండి. అలాగే రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి దుస్థితి కలిగింది. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొనే ఎంత సిగ్గు చేయడో అర్థం చేసుకోవచ్చండి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ సంధ్యారాణిని బర్తరఫ్ చేయాలని ఎంత ఘోరంగా తప్పు చేసి సపోర్ట్ చేస్తారు కాబట్టి వెంటనే ఆవిడ బర్తరఫ్ చేయాలి. ఆ పిఎన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నారు. రైట్. ఒక మంత్రి మీద, ఒక చంద్రబాబు నాయుడు గారు నిజానికి మంత్రి మీద నిజంగానే యాక్షన్ తీసుకొని పిలిచి మాట్లాడడము, ఏదన్నా చెప్పడము చేస్తే మిగతా వాళ్ళకైనా భయం వస్తుంది. ఎక్కడన్నా ఏదన్నా జరిగితే రాజీ చేయడము. ఎస్ మేడం, ఒక పాషా గారు, ఎక్కడైనా ఏదైనా జరిగితే రాజీ చేయడము ఇవి చేస్తూ ఉంటే ఏమేం భయం వస్తుంది? చేసేవాళ్ళు చేసిన ప్రజాప్రతినిధులే రెచ్చిపోతారు. సార్ ఇప్పుడు రక్షణ కావాల్సింది ప్రజాప్రతినిధుల నుంచి, అసాంఘిక శక్తుల నుంచి కాదు. చంద్రబాబు నాయుడు మహిళలకు రక్షణ కావాల్సింది ప్రజాప్రతినిధుల నుంచి. చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని పిలిచి మంత్రుల్ని ప్రశ్నిస్తారా అంటే మీరు ఎలా నమ్ముతారు సార్? ఏదో సీరియస్ అయ్యారు, ఒక్కొక్కసారి పేపర్లో వస్తుంది కదా సార్. ఒకసారి ఏమో ఈనాడులో రాశారు, కోన రవికుమార్ పైన సీరియస్ అయ్యారు అని. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని పచ్చపత్రికలో రావడం తప్ప వేరే ఎక్కడన్నా డైరెక్ట్ గా మాట్లాడింది లేదు. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు సీరియస్ అయ్యారో తెలియదు. ఏముండదు దానికి. మనమంతా నైట్ నిద్రపోయిన తర్వాత ఎప్పుడు సీరియస్ అయ్యారు లేదు. ఏముండదు దానికి సంబంధించి అంటారు, న్యూస్ చేసుకోండి ఏదో ఒకటి అంటారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మోసేస్తారు, జాకీలు పెట్టి లేపేస్తారు. విషయం ఏంటంటే ఒక వ్యక్తికి, ఒక క్రిమినల్కి పెరోల్ ఇస్తేనే మంత్రి గారు పెద్ద రచ్చ అయితే ఆ మంత్రి గారిని కనీసం ప్రశ్నించలేదు మన ముఖ్యమంత్రి గారు. పెరోల్ ఇస్తే ఇచ్చారు. అదే సార్ చెప్తున్నాను. ఎమ్మెల్యేలు ఆ వీడియో చూస్తే, ఆ నజీర్ అన్న ఎమ్మెల్యే గారు ఆ వీడియో చూస్తే అంటే నవ్వుకుంటున్నారు. ఇదేంటి మూగ మనసులు అని అర్థం కాని పరిస్థితి. మూగ భాష అందులో ఏం లేదు. ఆయన ఏదో సైగలు అర్థం కాని పరిస్థితి. అంటే ఇంత జరిగినా చంద్రబాబు నాయుడు ప్రశ్నించకుండా, మాటల కంటే సైగల్లోనే ఎక్కువ ఈ విషయంలో ప్రశ్నిస్తారు. ఒక విషయం చెప్పండి, ఎక్కడ ప్రశ్నిస్తారు? పోలీసులు ఎక్కడ కేసులు పెడతారు? అదే వైసీపీకి సంబంధించి ఎవడో ఒక అబద్ధం చెప్పినా, నిజం కాదు, ఎవడో ఒక అబద్ధం చెప్పినా కూడా రెండో రోజు పచ్చ మీడియా మొత్తం గన్నులు పెట్టుకుని రెడీగా ఉంటారు. మొత్తం ఫైర్ అంతే.
ఇంత ఉంటే దాన్ని ఇంత లాగుతారు, ఇంత ఉంటే దాన్ని ఇంత తవ్వుతారు. Yes. తవ్వి లేదు విశ్వసనీయ వర్గాల నుంచి మాకు న్యూస్ వచ్చేసింది, ఇది నిజమే అంట, రాబోయే కొన్ని రోజుల్లో వీడియోలు కూడా వస్తాయంటారు. మీరు చెప్తున్నట్టుగా హోంమంత్రి గారికి బాధ్యతలు గుర్తు చేయాల్సిన పరిస్థితులు నిజంగా హోంమంత్రి ఉంటే ఫెయిల్యూరే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా హోంమంత్రి పదవి ఏమన్నా ఇస్తారా సార్? మొన్న ఆయన ఆశపడ్డారు కదా. లేదు, మొన్న ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి జరిగింది. అదే అందుకే అడుగుతున్నా. ఒక పచ్చ మీడియాకి సంబంధించినటువంటి ఒక పెద్ద జర్నలిస్ట్ గారు ఒక ప్రోగ్రామ్ లో ఒక thumbnail పెట్టారు, పవన్ కి ఏంటి హోంమంత్రిత్వ శాఖ అని. ఓకే. పవన్ కళ్యాణ్ గారి చేతికి హోంమంత్రిత్వ శాఖ అప్పుడు ఏమన్నా తగ్గిపోతాయేమో అని చెప్పేసి అదే చెప్తున్నాను. ఒకటి పెట్టారు, నాకు విషయం అర్థం కాలేదు. అంటే ఒక మహిళ, అందులో ఒక ఎస్సీ క్యాండిడేట్ మహిళ, ఆమె పోస్ట్ నుంచి తొలగించడానికి ఎంతలా కుట్రలు కాదు, పోస్ట్లో ఉండగానే ఈమెను తొలగించినట్టుగా రేపు ఇంకెవరికి ఇవ్వబోతున్నారని చెప్పేయడం ఏంటి? నాకు ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు నాకు ఫోన్ చేసి రైట్ నా షోలో ఏమంటాడు తెలుసా మీకు, ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా ఎవరైనా అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అన్నారు సార్. ఓకే. అట్లాంటిది ఎస్సీలని ఆయన ఏం రెస్పెక్ట్ చేస్తాడు? ఓకే. ఈ రోజు కాకపోతే రేపైనా వంగలపూడి అనిత గారిని తొలగించడం మాత్రం ఖాయమే. అది ఎవరిని పడతాడన్నది నాకు తెలియదు, కానీ వంగలపూడి అనిత గారిని తొలగిస్తారు సార్ అని నాకు. వంగలపూడి అనిత గారిని నిజంగా తొలగిస్తే చాలా ప్రమాదకరం. ఎందుకు సార్? మళ్ళీ పూర్తి టైం జగన్ గారి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, అసలు మొత్తం వదిలేస్తారు. అంతేనా? అంతే. అదే ప్రెస్ మీట్ లో అవే తిట్లు, మీకు అర్థం కాని విషయం తెలుసా మీకు? పూర్తి టైం జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించారు సార్. వాడు వీడు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఈ రోజు హోంమంత్రిగా ఉండి కూడా హోంమంత్రిత్వ శాఖలో ఒక ఎస్ఐ గారు కాదు, ఒక కానిస్టేబుల్ గారు కూడా వంగలపూడి అనిత గారి మాట వినరు అన్నటువంటి ఒక టాక్ అనేది ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. ఇంకో టాక్ ఏంటంటే వంగలపూడి అనిత గారు జస్ట్ ఒక డమ్మీ క్యాండిడేట్ గా ఉన్నారు, మొత్తం నడిపించేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి మరొక టాక్ ఉంది. అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా ఇవ్వరా అన్న సంగతి వేరేది, కానీ వంగలపూడి అనిత గారు డమ్మి కాబట్టే రెండో స్థానం నుంచి పోలీసు వ్యవస్థ 36వ స్థానానికి పడిపోయింది. సక్సెస్ఫుల్ గా పడగొట్టింది ఎవరు అంటే వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంత ఇంత ఉండొచ్చు కాదనను, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వంగలపూడి అనిత గారి పాత్ర అయితే 100% రైట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అయితే మళ్ళీ 36 నుంచి ఏమన్నా 1వ స్థానానికి వస్తుందేమో చూద్దాం. ఒకవేళ అయితే ఆ పరిస్థితి 37 కూడా వెళ్ళిపోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్.